మన మధ్యలో మన సహోదరులు ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన హైందవ కుటుంబంలో నుండి యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా తమ దేవునికి అంగీకరించినటువంటి అనుభవ సాక్ష్యాన్ని మన మధ్యలో మనతో పంచుకుంటారు పిల్లలు. దేవుని నామాన్ని మీ అందరికీ వందనాలండి. నా పేరు డి వరప్రసాద్. మా నాన్నగారు మా అమ్మ వాళ్ళు నెల్లూరు జిల్లాలో ఉంటూ ఉండేవాడు. నేను అక్కడే పుట్టాను. నేను మా కుటుంబంలో 9వ వాడిని. 2 పిల్లలు చనిపోగా 9 మంది మిగిలితే నేను 9వ వాడిని, చివరి వాడిని. నేను నా మొట్టమొదటి జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను. ఏంటంటే నేను చాలా సామాన్యంగా అందరిలాగానే పెరగడం మొదలుపెట్టాను. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, నా చిన్నప్పుడు చనిపోయారు. ఆ కారణాన్ని నన్ను అందరు గారం చేసేవాడు. 6 అక్కలు, 2 అన్నలు, అందరూ నన్ను గారం చేసేవాడు. మా అమ్మ కూడా చిన్నవాడు, తండ్రి లేనివాడని బాగా చూసేవాడు. అందరూ బాగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఆ కారణాన్ని ఒకరికి తెలియకుండా ఒకళ్ళు నాకు అందరూ డబ్బులు ఇచ్చేవాడు. నా జేబులో అందరికి సరిపడా జీతం అంత డబ్బులు ఉండేవి. ఇప్పుడు లోకాన్ని నేను ఆ డబ్బు కళ్ళతో చూసేవాడిని. అంతా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. కంటితో నేను ప్రతిదాన్ని చూసేవాడిని. నా తప్పేముంది అనుకునేవాడిని. నా నోటికి వచ్చినట్టు నేను మాట్లాడుతూ ఉండేవాడిని. దాంట్లో కూడా తప్పేం లేదనుకునేవాడిని. నాకంటే ఎవడైనా బాగా ఎక్కువ డబ్బులు ఉన్నవాడిని చూస్తే బాగా కుళ్ళేవాడిని. వాడిలాగా ఎందుకు అవ్వకూడదు, వాడు ఎలా అయ్యాడు అని వెతికేవాడిని. నాకంటే బాగా బలంగా ఎవడన్నా చూస్తే అట్లా నేను కూడా అవ్వాలని, నాలో దేన్ని తప్పు కాదు అనుకుంటుండేవాడిని. ఆశించడం కానీ ఎదుటోళ్ళలాగా ప్రతిదాన్ని నాకు కావాలని, నా కంటితో ప్రతిదాన్ని చూడగలగాలని నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడిని. కోపం వస్తే బూతులు చాలా త్వరగా వచ్చేవి. వీలైతే అబద్ధాలు ప్రతినిత్యం తప్పించుకోవడానికి, కష్టం వస్తే చాలా త్వరగా అబద్ధం ఆడితే తప్పే ఉంది, తప్పించుకోవడం చాలా ముఖ్యం కదా, అవమానం కంటే అబద్ధం మేలు కదా అనుకునేవాడిని. అది నా మొట్టమొదటి జీవితం. నేను చాలా కొద్దిగా చెప్పాను, ఇంకా గుర్తు రావట్లేదు. చాలా అసహ్యకరమైన పనులు కూడా చాలా సంతోషంగా చేసేవాడిని. తెల్లవారుజామున 3 వరకు టీవీ చూసే అలవాటు ఉండేది. ఇంకా చెప్పాలంటే కొద్దిమంది మిత్రులు ఉండేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళతో కలిసి ఇంకా ఘోరమైన పనులన్నీ చేస్తూ ఉండేవాడు. ఇలా పెరుగుతున్న క్రమంలో మా అమ్మగారు 1975లో మా నాన్నగారు చనిపోయాక ఆవిడ బాప్తిజం తీసుకున్నారు. అందరూ ఆవిడని వెలేశారు. కానీ ఆవిడ ఇప్పటికీ భయపడలేదు. తన పిల్లలందరి విషయంలోనూ దేవుడి దగ్గర మొరపెడతా ఉండేది. అది మాకు తెలియదు. నేను ఆవిడతో ఉత్తనే తోడు కోసం వెళ్ళేవాడిని చర్చికి. చాలా విషయాలు వింటుండేవాడిని, కానీ అవేమి నాకు అప్పుడు అవి గొప్పవని కూడా తెలియదు. పెరిగాను. మా అమ్మని కూడా ఎదిరించడంలో మొట్టమొదటి ఉండేవాడిని. ఆవిడ ఎప్పుడు ఏడుస్తుండేది. నేను అనుకునేవాడిని కుళ్ళు మోతుంది అనుకునేవాడిని. నేను సంతోషపడడం ఇష్టం లేదు ఆవిడకి అనుకునేవాడిని. ఆ క్రమంలో బాగా నాకు నచ్చిన చోట చదువుకోవాలనుకునేవాడిని. నాకు నచ్చిన చోట నాకు నచ్చిన ఫ్రెండ్స్ని ఎత్తుక్కునేవాడిని. ఆ క్రమంలో నేను మా అమ్మ చాలా సార్లు అడిగేది, కానీ నేను అది తప్పు, అసహ్యంగా, మంచి జీవితం దేవుడిస్తే ఎంజాయ్ చేయకుండా ఎందుకు అనుకునేవాడిని. తర్వాత నాకు పెళ్లి చేస్తుంది మా అమ్మ. నాకు పెళ్లి చేస్తున్నప్పుడు కూడా నాకు నచ్చిన అమ్మాయినే చేసుకున్నాను. బాగా గొడవ చేసి నాకు నచ్చిన అమ్మాయినే చేసుకున్నాను, పెళ్లి చేశారు.
పెళ్లి చేసే వరకు బాగానే గడిచింది. ఎందుకంటే తల్లి చాటు బిడ్డని, అక్కలు అన్నలు, నేను కూడా సంపాదించేవాడిని. ఏముంది, మోసం చేయగలగడం అలవాటు అయితే సంపాదన కష్టం కాదని భూమి మీద అందరికీ తెలుసు. కాబట్టి బాగా సంపాదించేవాడిని, వ్యాపారాలు చేసేవాడిని. ఉద్యోగం అయితే 10,000 20,000 వస్తాయి, వ్యాపారం అయితే లక్షల్లో వస్తాయని నేను చిన్నప్పుడే కిటికుని కనుక్కున్నాను. ఆ కారణాన నా జీవితం బాగానే ఉండేది. పెళ్ళైన తర్వాత నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాను కదా అని బాగా సుఖపెట్టాలని, అందరి ముందు గర్వంగా ఉండాలని మొదలుపెట్టాను. ఆశ్చర్యంగా నా జోబులో పైసా మిగలడం మానేసి చిల్లు జోబులాగా నేను ఆర్థిక పరంగా బికారోడ్లాగా మిగిలిపోయాను. నాకు అర్థం కాలేదు, ఏమైంది నా తెలివితేటలు, ఏమైంది నా సంపాదన నాకు మిగలట్లేదు ఏంటి అని దిగులు పడితే మా అమ్మ దగ్గర చాలాసార్లు చెప్పుకున్నాను. నాకు చాలా, ఎందుకంటే మళ్ళీ డబ్బుల కోసం పెళ్ళాక కూడా మా అమ్మనే అడిగేవాడు. అందరూ తిట్టడం మొదలుపెట్టారు, అంటే సణుక్కోవడం మొదలుపెట్టారు. ఇటు పెళ్ళి అయిన తర్వాత కూడా వీటిని మనమే భరించాల్సి వస్తుందని. ఆ క్రమంలో మా అమ్మ నన్ను 1-2 సార్లు చర్చికి తీసుకెళ్ళింది. కానీ అక్కడ కూడా నాకు ఏదో టెంపరీగా నా అవసరాలు తీరుతాయేమో అన్నట్టుగా వెళ్ళాను. నాకేం పెద్దగా మార్పు కనబడలేదు. నా అవసరాలు తీరట్లా, కష్టాలు ఎక్కువ అవుతున్నాయి. భార్య ముందు అవమానం, అందరి ముందు అవమానం మొదలైంది. ఈ క్రమంలో లోపలే దాచుకుంటూ బయటికి మాత్రం నటన బాగా అలవాటైంది. అలవాటు అవుతున్నప్పుడు నా బైక్ రిపేర్ చేస్తున్న ఒక మెకానిక్, ఆయన ముస్లిం, ఆయన దగ్గరికి వెళ్తే బైబిల్ కనపడింది. నేను దాని వైపు చూస్తున్నప్పుడు అడిగాడు, బైబిల్ ఉంది ఏంటని ఆశ్చర్యంగా ఉందా అన్నాడు. అవునన్నాడు. ఆ రోజంతా ఆయన నా బైక్ రిపేర్ చేస్తూ యేసు ప్రభువుని గురించి చెప్పాడు. నాకు అదే మొట్టమొదటిసారి. నా చిన్నప్పటి నుంచి యేసు ప్రభు ఎవరో తెలుసు, కానీ ఆయన చనిపోయి ఆ సిలువను ఎక్కిన కారణం పాపం అని, ఆ పాపం నేనేనని నాకు తెలియదు ఆ రోజు వరకు. ఆయన పాపం అనే పదం మొట్టమొదటిసారిగా విన్నాను నేను. విన్నప్పుడు కొంచెం దిగులేసింది, ఎందుకంటే ఆయన చెప్పిన అన్ని గుణాలు నాలో ఉన్నాయి. ఒక్కటి కూడా ఇంకా అసలు చెప్పలేకపోయాడు ఆయన. కొన్ని అవన్నీ ఉన్నాయి. అరే అనుకుంటా ఉన్నాను, కానీ కొంచెం బాధ అనిపించింది. కానీ ఇంకెక్కువ సేపు ఉంటే మళ్ళీ నటించడం మొదలు పెడుతున్నాను కాబట్టి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా దిగులుగా ఉన్నాను. మళ్ళీ ఆయన నన్ను వెంబడించి చర్చికి తీసుకెళ్ళాడు. ఒక చర్చికి తీసుకెళ్ళాడు. వాళ్ళు కూడా దేవుడి గురించి చెప్పారు. వాళ్ళు నన్ను దేవుడిని గురించి చెప్పిన తర్వాత నన్ను అడిగారు, బాప్తిజం తీసుకుంటావా? తీసుకుంటానన్నాడు. తీసుకున్న తర్వాత కూడా నేను నా మొట్టమొదటి ఆశలు, కోరికలు, నా ఉద్దేశాలన్నీ వేరు. లోకంలో అందరూ ఎట్లా సుఖపడిపోతున్నారు, అట్లా నేను ఎందుకు ఉండకూడదు అనుకునేవాడిని. నా కళ్ళు మాత్రం నాకు ఇష్టం వచ్చినవి చూస్తూనే ఉన్నాయి. నా నోరు నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటూనే ఉంది. నేను నా పద్ధతులు ఏం మార్చుకోలేదు. బాప్తిజం అయితే తీసేసుకున్నాను, చర్చికి అయితే వెళ్తున్నాను. లోపల మాత్రం నా పద్ధతులన్నీ అలాగే ఉన్నాయి, నా ఉద్దేశాలు అలాగే ఉన్నాయి. నేను పైకి బాగా నటిస్తూ మొదలుపెట్టాను. ఇప్పుడు బైబిల్ ఒకటి చేరింది నా నటనలో. నేను చాలా మంచోడిలాగా నటించడం మొదలుపెట్టాను. కానీ లోపల నాకు తెలుస్తుంది, కానీ పెద్ద పట్టించుకోవాలి. నొక్కేసేవాడిని, అలాగే ఉండాలి, యంగ్ ఇలాగ ఉండకపోతే ఎలా ఉంటాను అనుకునేవాడిని. ఆ క్రమంలో ఒకసారి మా అమ్మ చనిపోయినప్పుడు నేను బాప్తిజం తీసుకున్న తర్వాత మా అమ్మగారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆవిడ ఒకటే అన్నది ముందుగానే, నాకు సమాధి కట్టద్దు, నన్ను సమాధి చేయండి, కానీ దానికి ఒక సున్నంతో దానితో సమాధి కట్టద్దు, దేవుడికి అప్పచెప్పేశాను నేను అని చెప్పింది. నాకు అర్థం కాలేదు. సమాధులు కట్టుకుంటారు చక్కగా, దాన్ని అందంగా అలంకరిస్తారు కదా, ఈవిడేంటి ఇట్లా అనుకున్నాను. కానీ నేను ఆవిడ చెప్పినట్టే చేశాను. ఆవిడ సమాధి ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు, ఎక్కడ పెట్టామో తెలుసు, కానీ దాన్ని ఒకళ్ళు తవ్వేశారు. ఆవిడ కోరికది, దానికి ఎవరు దండం పెట్టకూడదని. కానీ ఆ విచిత్రమైన ఆ విషయాలన్నీ గడిచినాయి, కానీ నా హృదయంలో మార్పు రాకపోగా ఇంకా నేను అలాంటి లస్ట్, నా మాటలు, నా ఆలోచనలు, నా ఉద్దేశాలన్నీ నా పాపపు జీవితంలోనే ఉన్నాయి. ఒకరోజు సడన్ గా ఏం జరిగిందంటే, నా వ్యాపారంలో ఈ బాప్తిజం తీసుకున్న తర్వాత నాకు ఆశ్చర్యమైన విషయం మొదలైంది. గొప్పగా డబ్బులు రావడం మొదలైంది. నేను కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాను. అప్పుడు 2000 సంవత్సరం నేను భూములు కొనడం మొదలు పెట్టాను. ఎంతగా దేవుడు ఆ విషయాల్లో ఆశీర్వదించాడంటే, ఇది ఖచ్చితంగా నిజం.
అంటే బాప్తిజం తీసుకున్నందుకు దేవుడు ఆశ్రయించాడని నేను అప్పుడు ఆ రోజు అనుకున్నాను. కానీ విపరీతమైన డబ్బులు రావడం మొదలుపెట్టింది. నేను లెక్క పెట్టుకోలేనంత సంపాదన నాకు రావడం మొదలుపెట్టింది. ఈ ఏరియాలో కూడా చాలా ఆస్తులు కొన్నాను. అప్పుడు ఇంకా రెచ్చిపోయేవాడిని అనమాట. ఎందుకంటే బాప్తిజం తీసుకున్నాను కాబట్టి దేవుడు నన్ను బాగా డబ్బులు ఇస్తున్నాడని పాత జీవితం అంతా మళ్ళీ వచ్చేసింది. పేరుకి మాత్రమే నేను చర్చ్కి వెళ్తూ క్రైస్తవుడిగా చలామణి అవుతూ నా పాత జీవితం రెట్టింపు అయిపోయినప్పుడు కరెక్ట్గా 2 సంవత్సరాల్లో ఒక ఆశ్చర్యం జరిగింది. ఏంటంటే నా డబ్బులు లిక్విడ్ క్యాష్ అంతా నేను ఒకరోజు ఒక స్థలం కొనడానికి ఒకరికి ఇవ్వడానికి నా వైఫ్కి ఫోన్ చేసి చెప్పాను, అలా వాడొస్తాడు, వాడి క్యాష్ ఇవ్వు, రేపు పొద్దున్న చూసుకుందాం అని. రాత్రిపూట పాపం ఆవిడ ఇచ్చేసిన తర్వాత వాడు ఆ క్యాష్ తీసుకుని మళ్ళీ కనపడలేదు, వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎక్కడున్నాడని వెతికితే ఎక్కడో సినిమా తీస్తున్నాడు వాడు బెంగళూరులో. సరే వాడి తర్వాత వస్తాడని అనుకున్నాను. ఈ లోపు ఏం జరిగిందంటే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వం మారిపోయింది. హైదరాబాద్లో బాగా భూములు రేట్లు పెరిగినాయి, ఇక్కడంతా పడిపోయాయి. నా స్థలాలు కొనేవాడు కూడా ఎవడు లేడు. సడన్ గా పాత స్థితి కంటే ఘోరమైన స్థితికి అప్పులు మిగిలినాయి, వడ్డీలు కట్టాల్సి వస్తుంది. క్యాష్ చేతిలో ఉండాల్సిందేమో ఒకడు పట్టుకు పారిపోయాడు. ఇక ఆ స్థితిలో నేను వాడిని చంపుదాం అనుకున్నాను, లేదా నేను చచ్చిపోదాం అనుకున్నాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలనుకుని నేను చాలా ప్రణాళికలు ఖచ్చితంగా వేశాను. చివరికి వాడిని చంపడం కుదరకపోయేసరికి ఒక రోజు నేను చచ్చిపోదాం అనుకుని, ఎందుకంటే ఇంతకంటే అవమానం నా జీవితంలో మరి ఉండదు అనుకుని నేను ఒక మిత్రుడు కడుతున్న బిల్డింగ్ పైకి ఎక్కి చివరి ఆ రాత్రి తెల్లారుజామున వరకు కూర్చున్నాను. ఎట్లయినా సరే అందరూ వెళ్ళిపోయాక దూకేద్దాం అనుకున్నాను. అందరూ వెళ్ళిపోయారు కానీ దూకలే. చివరిలో కూర్చున్నాను, కప్పుకొని పడిపోదామని. అప్పుడు దేవుడు నా చిన్నప్పటి జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేశాడు. ఆయన అంత క్వైట్ గా ఉంది రాత్రిపూట, ఎవరు లేరు, నేను ఒక్కడిని పైన కూర్చుని ఉన్నాను. నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నప్పుడు వచ్చావు కదా నువ్వు బాప్టిస్ట్ చర్చ్, అది రాత్రిపూట మా అమ్మతో పాటు వెళ్ళేవాడిని తోడు కోసం. అవన్నీ గుర్తు చేస్తా ఉన్నాడు, కొన్ని విషయాలు, కథలు అవన్నీ. అప్పుడు అనిపించింది ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుదాం, పోనీ చచ్చిపోయే ముందు బైబిల్ ఇంతకాలం ఇంత చేశాడు కదా దేవుడు నాకు, సరే ఏదో జరిగింది, నేను ఇంటికి వెళ్ళి బైబిల్ చదివి రేపు చచ్చిపోదాం అనుకుని ఆ రోజు ఇంటికి వెళ్ళాను. నేను తెల్లారుజామున ఇంటికి రావడం నా భార్యకి అలవాటు అయిపోయింది. వచ్చాను ఇంట్లో, నా భార్యకి ఈ విషయాలు ఏం తెలియవు. ఇంటికి వెళ్ళాను, కూర్చున్నాను, బైబిల్ తీశాను. నాకు బైబిల్ ఆ రోజు వరకు మనస్ఫూర్తిగా ఎప్పుడు చదవలేదు. నేను ఉత్తరే తీసి మధ్యలో తీస్తే మధ్యలో ఇర్మియా గ్రంథం వచ్చింది, మధ్యలో అదే ఉంటుంది. ఇర్మియా గ్రంథం వచ్చి చదవడం మొదలుపెట్టాను మొట్టమొదటి నుంచి. నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్రొడక్షన్ నుంచి చదవడం ఇష్టం, అన్ని పుస్తకాలు. మొట్టమొదటి చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, నేనేమో నా కష్టం గురించి నా గుండెలో ఉన్న బాధ గురించి చెప్పుకుందామని బైబిల్ తీస్తే దేవుడు నన్ను తిడుతున్నట్టుగా ఉంది. నన్ను ఏలెత్తి నువ్వు దొంగవి, అబద్ధికుడివి, మోసగాడివి, అన్యాయస్తుడివి, కుళ్ళుమోతువి, నువ్వు ఖచ్చితంగా పాపివే అని మాట్లాడుతున్నట్టుగా ఉంది. చాలా బాధ అనిపించింది. నాలో ఉన్నాయన్నీ మాట్లాడుతున్నాడు దేవుడు, నాలో ఉన్న దొంగ విషయాలన్నీ మాట్లాడుతున్నాడు, నాలో ఉన్న అబద్ధ విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. ఏంటిది, నాకేదో నువ్వు మేలు చేస్తావు, లేకపోతే ఏదో కొన్ని మంచి మాటలు చెప్తావు అనుకుని నేను బాధతో నీ దగ్గరికి వస్తే నన్ను తిడుతున్నావు ఏంటి అని నేను చాలా నొచ్చుకున్నాను. పెట్టేస్తే నాకు మళ్ళీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిన్ను గద్దించకూడదా, నేను నిన్ను ఖండించకూడదా అని, నేను ఖచ్చితంగా నాకు అర్హత ఉంది అని అన్నాడు. అప్పుడు నాకు గుర్తు చేశాడు, నేను కొత్తలో దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, మా అమ్మ చేయబట్టుకుని వెళ్తున్నప్పుడు నేను గుడిలో ఒకటి అడిగేవాడిని. నాకు మా నాన్న లేడు, అన్నీ ఇచ్చావు, అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్ని సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాన్న లేడు. ఎందుకంటే అందరికీ నాన్నలు ఉండేవాడు, స్కూల్లో వచ్చేవాడు, నా దగ్గరికి ఎవడో నాన్న వచ్చేవాడు కాదు. మాకు నాన్న లేకుండా ఎందుకు చేసావు అని అడిగేవాడిని చర్చిలో. అది గుర్తు చేశాడు, నీ నాన్నను నేనే అని అంటున్నాడు. నాకు భయం వేసింది. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో మాట ఉంది, గుర్తు చేసుకుందాం. నేను నీ తండ్రిని కాదా అని మాట్లాడుతున్నాడు. అప్పుడు చదవండి సిస్టర్. నేను బిడ్డలలో నిన్నెట్లా ఉంచుకొని రమ్య దేశమును, జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లా నీకు ఇచ్చని అనుకుంటివి.
నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానదనుకుంటివి కదా. చాలండి. నువ్వు తండ్రి అని పిలిచావు, నువ్వు ఇప్పుడు మళ్ళీ మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నావు అని అన్నాడు. నాకు భయమేసింది. నాయనా, నువ్వు నా తండ్రివే అని నేను ఆ రోజు రాత్రి పూట నేను ఒప్పుకోవడం మొదలుపెట్టాను. నువ్వు నా తండ్రివే అని ఒప్పుకోవడం మొదలుపెట్టాక ఎందుకో బాగా ఏడుపు వచ్చింది. నేను ఎప్పుడు ఏడవలేదు. మా అమ్మ ఎప్పుడు నన్ను చనిపోయేటప్పుడు కూడా అందరితో చెప్పేది, వీడు ఎంత చెడ్డవాడంటే అమ్మా, వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆ రోజు ఏడవకుండా ఉగాది పండుగ ఆ రోజు వీడు స్నేహితులతో వెళ్ళి ఉగాది పచ్చడి చేసుకున్నాడు అని అందరికీ చెప్పేది. ఆవిడ బాధలో ఉండిపోయింది. అలాంటి ఎప్పుడు ఏడవని వాడిని ఆ రోజు చాలా ఏడ్చాను. ఆ తర్వాత చాలా రాత్రులు ఏడ్చాను. మా ఇంట్లో ఎవరు తెలియకూడదని గోడ వైపు తిరిగి పడుకునేవాడిని. అందరూ పడుకున్నాడు అనుకునేవాళ్ళు, కానీ నేను ఏడుస్తూ ఉండేవాడిని. ఇవన్నీ మాట్లాడుతూ ఉండేవాడు దేవుడు. ఆ పుస్తకం అంతా చదువుతూ ఉండేవాడిని. రోజు ఏడ్చేవాడు. రాత్రిపూట మాత్రం ఏడ్చేవాడిని. బాగా ఏడ్చి అడిగేవాడిని, నేను ఇందులో చెప్పినవన్నీ నాలో ఉన్నాయి. నువ్వు నా తండ్రి కదా, నన్ను ఎట్లా నువ్వు కాపాడుతావు అని అడిగేవాడు. నాకు ఇంకా ఆ గొప్ప అనుభవం నాకు తెలియదు. ఒకరోజు నేను ఇట్లా ఏడుస్తూ దేవుడి దగ్గర మొరపెడుతూ నెమ్మదిగా ఎవరిని చంపక్కర్లేదు, నేను చావక్కర్లేదు, ముందు దేవుడు నా తండ్రి నాకు దొరికాడు అనే ఆనందంతో నా తండ్రి నన్ను ఈ విషయాల్లోంచి నన్ను బయటకు తీస్తాడు అనే ధైర్యం వస్తూ ఉంటే ఒక ఆయన ఫోన్ చేశాడు హైదరాబాద్ నుంచి. నువ్వు మీతో మాట్లాడాలి అన్నాడు. అన్నాను, అంతకుముందు అంటే నేను ఆయన స్థలం అమ్ముతాను అన్నాడు. అంతకుముందు ఒకసారి వెళ్ళొచ్చాను, అప్పుడు అమ్మనన్నాడు. నేను అడిగిన రేటు సరే, నేను రమ్మన్నాడు కదా అని ఫోన్ చేస్తే నేను చెప్పాను, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవండి, నేను ఇప్పుడు స్థలాలు కొనే పరిస్థితిలో లేనండి అన్నాను. కాదు, మీతో మాట్లాడాలి రమ్మన్నాడు. నేను వెళ్తే ఆయన అన్నాడు, నువ్వు నోటుకు వచ్చిన రేటు చెప్పు, నీకు ఇచ్చేస్తాను. నాకు ఆశ్చర్యం వేసి, ఇప్పుడు నీకు ఏ రేటుకి వద్దండి నాకు అన్నాడు. ఎందుకంటే అసలు ఇక్కడ రేట్లే లేవు అప్పుడు. వద్దండి అంటే ఆయన అన్నాడు, అలా కాదు, కాసేపు కూర్చోని భార్య భర్తలు ఇద్దరు లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి, కాదు ఓ పని చేయి, దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చేస్తావు, నువ్వు పైసా ఇవ్వద్దు, సగం నువ్వు తీసుకో, సగం మాకు డెవలప్ చేసి ఇవ్వు అన్నాడు. నాకు అర్థం కాదు. అప్పుడు నేను ఆ ఇంటిని కొంచెం స్పష్టంగా చూశాను. ఏంటి వీళ్ళు ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నారని చూస్తే ఒక మూల కొంచెం యేసుప్రభు బొమ్మ ఉంది అంతే. అతను ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్, తెలివి తక్కువవాడేం కాదు, చదువులేనివాడేం కాదు, ఏదో మాయమాటల్లో చెప్పేవాడు కాదు, బాగా చదువుకున్నాడు, సీనియర్ మోస్ట్ సైంటిస్ట్. ఆయన రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు. ఆయన పెద్ద ఆయన. నీకు దేవుడు, ఈయన మా దేవుడు, నేను క్రైస్తవుడు అని కూడా తెలియదు వాడు, ఈయన మా దేవుడు, ప్రార్థన చేస్తుంటే నీ పేరు చెప్తున్నాడు, 6 నెలలైంది నువ్వు మా దగ్గరకు వచ్చి, మాకు తెలుసు, కానీ నీకే ఈ స్థలం ఇవ్వమంటున్నాడు, నీ చేతిలో పెట్టమంటున్నాడు అని అంటున్నారు వాడు. నాకు నిజంగా నాతో పాటు ఒక లాయర్ని తీసుకెళ్ళాను, మిత్రుడిని. వాళ్ళు ఏమంటారు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి, నాకు కన్నింగ్ ఫెలోని కదా అని తీసుకెళ్ళాను. వాడితో పాటు నేను కూడా వణికిపోయాను. ఏం జరుగుతోంది ఇక్కడ? అప్పటికప్పుడు వాళ్ళు అగ్రిమెంట్ రాసేసారు, చేతిలో పెట్టి పంపించారు. ఆ రాత్రి మొట్టమొదటిగా యేసుక్రీస్తు నేను బస్సులో ఎదుర్కొన్నాను. నేను బస్సు ఎక్కాను. రాత్రి 1:1:30 బస్సు ఎక్కించారు. నేను మొట్టమొదటిగా యేసుక్రీస్తుని ఎదుర్కొన్నాను. ఆ రోజు ఆ రాత్రి 1:00 దేవుడు నన్ను బస్సులో పలకరించాడు. నేను నీ తండ్రిని కదా అని చెప్పాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఏడుస్తూ ఉన్నాను బస్సులో. బహుశా వాళ్ళు చాలా మంది చూసి కూడా ఉంటారు. నేను గట్టిగా కూడా ఏడ్చాను. వద్దు నాకు ఇది అని చెప్పాను. నువ్వు నా తండ్రిగా దొరికిన ఆనందం కంటే ఇది గొప్పది కాదు అని చెప్పాను. మొట్టమొదటిగా నేను డబ్బు మీద కోపం తెచ్చుకున్నాను. మొట్టమొదటిగా నాకు సిగ్గుపోయింది. పబ్లిక్గా ఏడవడం వల్ల నాకెందుకో చాలా ఆనందంగా ఉంది. ఏడవాలని ఇంకా ఎక్కువ అనిపిస్తా ఉంది. నా ప్రతి పాపపు మాటలు, గర్వము, ఆలోచనలో ఉన్న పాపం, చూపుల్లో ఉన్న పాపం అన్ని గుర్తు తెచ్చుకుని చీ అని అసహించుకుంటూ నాయనా నా తండ్రి అని గట్టిగా మాట్లాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎప్పుడు విజయవాడ వెళ్ళిపోతుందా బండి బస్సు అనుకున్నా. ఎలాంటి ఇంటికి వచ్చాను. చాలా ఆతృతగా ఉంది బైబిల్ దగ్గరికి. ఎప్పుడు నేను బైబిల్ దగ్గరికి అంత ఇష్టంగా వెళ్ళలేదు. ఎందుకంటే మా నాన్న రాసిన ఉత్తరం ఇది. మా నాన్న గుండేది నాకు అర్థమవుతా వచ్చింది. దగ్గరికి వచ్చాను, ఏడుస్తూ బైబిల్ చదివాను, ఏడుస్తూనే చదివాను.
చదువుతున్నప్పుడు నేను ఆ రోజున బైబిల్ చదువుతున్నప్పుడు మా అమ్మ అట్ట మీద రాసి ఇచ్చినప్పుడు ఒక అట్ట మీద ఉంది, వీడు బైబిల్ కాల్ చేస్తానన్న రోజు అని వెనకాల రాసి సొంత డేట్ కూడా వేసింది. అది కూడా ఫస్ట్ టైం చూశాను నేను. ఆ బైబిల్ని కాల్ చేస్తాను జాగ్రత్త అని ఆవిడని బెదిరించానట. జ్ఞాపకం వచ్చింది అది కూడా. ఏడ్చి నేను బైబిల్ని చదవడం మొదలు పెట్టాక దేవుడు నా జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు. అవి నోటి మాటతో చెప్పలేను. నా జీవితంలో నా నోటి మాట, నా నోరు ముట్టాడు దేవుడు, నా కళ్ళు ముట్టాడు దేవుడు. అన్నిటికంటే గొప్పగా నా గుండెలో ఏదో మార్పుని నేను స్పష్టంగా చూశాను. ఎంత మార్పు అంటే, నేను ఎవరి మీద అయితే కోప్పడి వాళ్ళని చంపాలనుకుంటున్నానో అప్పుడు దాకా ఎంత అసహించుకొచ్చి వచ్చాను, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. అది నాకు కావాలని కాదు, నాలో గుండెలో దేవుడు ఒక గొప్ప ఆశని రేపెత్తించాడు. ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పాడు, నేను నీకొక్కడికే తండ్రిని కాదు, కనబడుతున్న అందరికీ తండ్రిని. నేను కనబడుతూ ఎంతమంది నీకంటే భయంకరంగా నన్ను కోల్పోయి వాళ్ళు దూరంగా నిరాశతోటి నిస్పృహతోటి రకరకాల ఏదో చేతికి అందిన దాన్ని తింటూ చేతికి అందిన దాన్ని చేస్తూ వాళ్ళు ఆశలు తీర్చుకుంటూ నష్టానికి వెళ్తున్నారు, కోపం తెచ్చుకుంటున్నారు, దిగులు పడుతున్నారు, నష్టపోతున్నారు. వాళ్ళందరికీ తండ్రిని నేను. వాళ్ళందరినీ నేను చేర్చుకోవాలనే ఆశతో ఉన్నాను. నిన్ను చేర్చుకున్నట్టే వాళ్ళు కూడా ప్రేమిస్తున్నారు. వాళ్ళ గురించి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. నేను గొప్ప అద్భుతాలు చూశాను నా జీవితంలో. నన్ను ఎవరైతే మోసగించి దూరం వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ మళ్ళీ నా సలహా కోసమే వచ్చారు. నన్ను క్షమించమని అడిగారు. తిరిగి వాళ్ళు నేను పొందిన విషయం ఒకటి చెప్తాను. నేను కోల్పోయింది 1% అయితే 100% దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఇవాళ దేని మీద ఆశ లేకుండా చేస్తున్నాడు. రోజు రోజుకి నేను ఏడుస్తాను. ఏదైనా తప్పు నా కళ్ళ మీద కనబడుతుంది. ఎవరి జీవితంలో కనబడితే అది నా జీవితంలో చూసుకోవడం నాకు నేర్పించాడు. అయ్యా సహాయం చేయి ఆయన, నా తండ్రి వీనికి సహాయం చేయి, ఇదిగో నాకు చేసావు కదా అని ఏడవడం, ప్రార్థన చేయడం నాకు నేర్పిస్తున్నాడు. ఇది చిన్న విషయం కాదని నాకు అర్థమవుతుంది. క్రైస్తవ జీవితం అది చిన్న విషయం కాదని, అది గొప్ప అద్భుతమైన జీవితం అని. మనిషి అంటే మనిషిలాగా బతకడం ఎలాగో క్రైస్తవుడి ద్వారా లోకానికి దేవుడు చూపించాలనుకుంటున్నాడని అర్థమైనప్పుడు ఈ నటన జీవితం అంతా కరిగిపోతా ఉంది. ఇప్పటికీ నేను బలహీనుణ్ణి, కానీ ఏడ్చిన ప్రతిసారి నేను బలవంతుడు. బతిమలాడి ప్రార్థన చేసిన ప్రతిసారి నేను నింపబడుతున్నాను. ఇది చిన్న విషయం కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక గొప్ప అద్భుతమైన సత్యాన్ని తీసుకొచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 8:38-39 ఉంటుంది. నా ప్రేమ నుండి నిన్నెప్పుడు ఎవ్వడు ఎడబాపలేడు అని చెప్తాడు. అబ్బా చాలు నాయనా, నీ ప్రేమ ఎంత గొప్పదో. నన్ను నా బలహీనతలను బట్టి నేను ఏడుస్తూ నీ దగ్గర చేతులు దాచి నన్ను కనికరించమని అడుగుతున్న ప్రతిసారి ప్రభువా నువ్వు నింపుతూ ఆ ప్రేమ ఇంకా పెంచుతున్నావు అని అర్థమైనప్పుడు ఆ ప్రేమ పెరిగి అందరికీ చెప్పాలనిపిస్తుంది. ఇవాళ దేవుడు ఈ చక్కటి సమయాన్ని ఇచ్చి, నాయనా నా తండ్రి నీ గురించి ఏం చెప్పగలను, నేను చాలా మామూలు వాడిని, ఎందుకంటే భయంకరమైన స్థితిలో నుంచి నువ్వు కాపాడావు, కానీ ఏం చెప్పగలను అడిగినప్పుడు దేవుడు నీ గురించే చెప్పాలంటున్నాడు. కాబట్టి నా గురించి చెప్పుకోవడానికి నా తండ్రి నాకు ఇచ్చిన సమయాన్ని ఆయనే దీవిస్తాడు. విన్న ప్రతి ఒక్కళ్ళు నా తండ్రి ఎలాంటి వాడు, ఆయన మీ తండ్రి మనందరి తండ్రి అని ఎరిగేటట్లుగా జీవితాల్లో ఆయన ప్రతి అంశాన్ని తీసుకొస్తాడు, ప్రతి విషయాన్ని ఎత్తి చూపిస్తాడు. ఆయనే కడుగుతాడు, ఆయనే దీవిస్తాడు, ఆయనే బలపరుస్తాడు. ఈ మాటలను దేవుడు దీవించునుగాక.